రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే టాపిక్, ఇరాన్ యుద్ధం. దానికి సంబంధించి ట్రంప్కి గల్ఫ్ దేశాల నుంచి ఒక రకమైన సెగ, అంటే ఏంటి మా మీద ఈ దాడులు ఏంటి అన్నట్టు. ఇంకో సైడ్ నుంచి చూస్తే మొన్నటిదాకా మౌనంగా ఉన్నటువంటి మోడీ గారు ఖమేనీ మృతికి దాదాపు ఏదో ఆయన 10 రోజుల తర్వాత ఇప్పుడు విచారం వెలిబుచ్చుతున్నారు. ఏంటి సార్, ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇవి రెండు ముఖ్యమైన విషయాలే. ట్రంప్ ఒక విధంగా అమెరికాకి తిరుగులేదు, ఎక్కడైనా కానీ మేము దడదడలాడిస్తామని ఇరాన్ మీద చేశారు. దానికంటే ముందు వాళ్ళ అణ్వాయుధాలు వాటి మీద పర్యవేక్షణ చర్చలు అని ఒక నాటకం నడిపారు. ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ చర్చల కాలాన్ని కూడా వాళ్ళు ఇరాన్ మీద దాడికి సన్నాహాల కోసం ఉపయోగించుకున్నారు అమెరికా, ఇజ్రాయెల్ అనేది స్పష్టమైపోతుంది. ఇప్పుడు ఈరోజు 7వ రోజు. నీకు 7 రోజుల తర్వాత చూస్తే గతంలో చాలా చోట్ల అమెరికాకి ఇదే శృంగభంగం అయింది. మేము వెళ్తే కొట్టేసుకుంటూ పోవడమే అనుకున్నారు, కానీ 7 రోజుల తర్వాత కూడా ఇరాన్ ఏం దిగిరాలేదు. ఖమేనీని చంపేశారు. వాళ్ళ సుప్రీం లీడరు, ఆయనకు ఒక వారసుని ఎన్నుకున్నారు వాళ్ళు, ఆయన కుమారుణ్ణే ఇంకా లాంఛనంగా పెట్టాలి. ఇరాన్ తనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఊహించేదానికంటే ఎక్కువగా ఉన్నాయని నిరూపించుకుంటుంది. ఒకటేమో వాళ్లకు రాజకీయ నాయకత్వము, దానికి సంబంధించిన కౌన్సిల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రెండోది సైనికంగా సంఘర్షణ ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి యంత్రాంగం ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకున్నారు. సో ఈ కారణాల వల్ల దీర్ఘకాలం పాటు యుద్ధం నడిపిస్తే ఒకటి అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోతాయి, రెండోది అమెరికా దగ్గర డబ్బులు అయిపోతాయి, మూడోది అమెరికాలో ట్రంప్ మీద వాళ్ళ దేశంలోనే నిరసన వస్తుంది. ఈ 3 కారణాలు త్రిముఖ వ్యూహంతో ఇరాన్ ఈ యుద్ధాన్ని వీలైనంత కాలం చూద్దాం ఎంతకాలం కొడతావు అన్నట్టుగా ఉన్నారు. ఇంకోటి ఏమో ఖమేనీని చంపడం అనేది వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఓకే, ఇరాన్లో షియాలు ఎక్కువగా ఉంటారు, షియా ముస్లిమ్స్. అలాగే అదే కనుక ఇప్పుడు అమెరికాకు గల్ఫ్లో అనుకూలంగా ఉన్నాయనే దేశాలన్నీ ఎక్కువ సున్నీ దేశాలు. కాబట్టి ఇరాన్కు వాళ్ళ మీద ఏమీ మతపరమైన బంధాలు వాళ్ళతో ఏం లేవు. బహ్రెయిన్, సౌదీ అరేబియా మాత్రమే షియాలు ఎక్కువగా ఉండేవి. సో ఇప్పుడు ఖమేనీని చంపేసరికి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా షియా సున్నీ తేడా లేకుండా కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు విచారం, సంతాపాలు ఇవన్నీ రావడం, హోంశాఖ హెచ్చరించడం ఇది జరిగింది. ఇరాన్ చేసిన రెండో పని ఏమంటే ఇజ్రాయెల్ను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మిలియన్లు పెట్టి నిర్మించిన ఆయుధాలను వీళ్ళు 10 రూపాయలతో 20 రూపాయలతో తయారు చేసిన లో కాస్ట్ దేశీయ ఆయుధాలతో వీళ్ళు కొడుతున్నారు. మూడోది ఏంటంటే అమెరికా సైనిక స్థావరాలని గల్ఫ్ దేశాలు, ఒమన్ అని, కువైట్ అని, దుబాయ్, ఇక్కడంతా యుఏఈ, బహ్రెయిన్, సౌదీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి మీదకి వెళ్తుంది. వెళ్ళి ఏం చెప్తున్నారు, మేము మిమ్మల్ని ఏమంటలేదు, అమెరికా సైనిక స్థావరాలను మేము దెబ్బతీస్తున్నాం అంటున్నారు. అనడం అలా అంటున్నారు, కానీ దెబ్బతింటుంది, ఇబ్బంది పడుతుంది ఆ దేశాలు. వీటిని ఎదుర్కోవడం కోసమని ఇజ్రాయిల్, అమెరికా ఆయుధాలు వేస్తే, బాంబులు వేస్తే కూడా వాళ్ళే చచ్చిపోతున్నారు. సో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మీరు అన్నట్టుగా ఒక నిరసన, మేము మీకేదో అండగా నిలబడినందుకు మా మీద దాడులు ఏంటి, మీరేమో మమ్మల్ని ముందుగా హెచ్చరించడం లేదు, మా సహాయం కోసం మీరేం చేయడం లేదు అని ఇక్కడ ఇరాన్ మొదటే హెచ్చరించింది. నా మీద దాడి చేస్తే ఆ యుద్ధం పశ్చిమాసియా మొత్తానికి విస్తరించేట్టు చూస్తాము, తెలియని శక్తులు మీ మీద వచ్చి దాడి చేస్తారని వాళ్ళు హెచ్చరించారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇరాన్ దాడుల కంటే కూడా అమెరికా అన్నది శ్రీలంకకు వెళ్తున్న భారత నౌక, ఇరాన్ నౌక, వాళ్ళు భారత నౌకా ప్రదర్శనలో విశాఖపట్నంలో పాల్గొన్న నౌక శ్రీలంకకు వెళ్తుంటే దారిలో ఉంటే దాన్ని కాల్చేసి దాంట్లో ఉన్న 100 మందిని చంపడం ఏమి రాదు. యుద్ధ నీతి అది. వాస్తవంగా వాళ్ళకు యుద్ధంతో ఏం సంబంధం లేదు. చిన్నపిల్లలు 130 మంది చచ్చిపోతే సామూహిక సమాధి, ఇలా ప్రపంచం నివ్వెరపోయే ఘాతుకాలు ఇక్కడ జరుగుతున్నాయని. అంతకుముందే గాజానే ఇంకా ఆగలేదు. కాబట్టి ఈ కారణాల వల్ల అమెరికా ఒక విధంగా ఇబ్బందుల్లో ఎదుర్కొంటుంది, ఈ ప్రపంచ నిరసనను ఎదుర్కొంటుంది. యూరోపియన్ దేశాల్లో కూడా నెమ్మదిగా ఫ్రాన్స్, చైనా గట్టిగా బలపరిచింది, రష్యా కూడా బలపరిచి మధ్యవర్తిత్వం అంది, ఐక్యరాజ్య సమితిలో వీళ్ళ తీర్మానాన్ని అది అడ్డుకుంది. ఆ తర్వాత కెనడా బలపరిచింది, ఆ తర్వాత స్పెయిన్ బలపరిచింది, ఆ తర్వాత ఫ్రాన్స్ బలపరిచింది, ఏదో రూపంలో యుద్ధం తప్పు అని. సో ప్రపంచ ప్రజాభిప్రాయం కొంత అడ్డం తిరుగుతున్న ఒక పరిస్థితి. ఇప్పుడు భారతదేశం ఏం చేసింది, ఒక విధంగా చాలా అవివేకంగా మనం రేపు ఇజ్రాయెల్ దాడి చేస్తుందనగా ఈరోజు మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్ కెనెస్క్లో వెళ్ళి మాట్లాడొచ్చారు.
దాని మీద నిరసన వచ్చింది. ఆయన ఉండగా మేము చేయలేదని నిన్న ఇజ్రాయెల్ రాయబారి దాన్ని ఏదో సమర్థించడం కావాలని చెప్పినట్టుగా ఉందన్నమాట. ఎనివే, భారతదేశానికి ఇరాన్ అంత మిత్ర దేశంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు హార్మోజ్ జలసంధి మూసేసినప్పటికీ భారతదేశానికి సంబంధించిన నౌకా రవాణాను ఆపమని ప్రకటన చేశారు. అంటే నిజంగా ఎంత స్నేహభావంగా ఉన్నట్లు లెక్క కదా. అలాంటి దేశ అధినేత చనిపోతే మీరు ఏం మాట్లాడలేదు. భారతదేశం మీ శాంతి కాముక ప్రతిష్టకి ఇది బాగలేదని అందరూ అన్న తర్వాత మీరు అన్నట్టు నిన్న భారతదేశ ప్రతినిధి ఇరాన్ రాయబారి కార్యాలయానికి వెళ్ళి 4-5 రోజుల తర్వాత నిన్న సంతాపం తెలిపారు. ఆలస్యం అయినప్పటికీ బెటర్ లేట్ దెన్ నెవర్ అని. ఇది భారతదేశం యొక్క విధానంలో కొంత పునః పరిశీలనను ఒక అడుగు వెనక్కి వేసినట్టు మటుకు చెప్తుంది ఇది. అలాగే మేము శాంతియుత పరిష్కారం కోరుతున్నాము, సాయుధ సంఘర్షణ దేనికి పరిష్కారం కాదని నిన్న మోదీ మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా చెప్పాలంటే అటు గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది, బాగా స్నేహం అన్న ఇండియా కూడా కొంచెం పటాయింపులో పడిపోయింది. అన్నింటినీ మించి అమెరికా సైనిక కేంద్రం పెంటగాన్ మన దగ్గర ఉన్న ఆయుధాలు ఇంకో 10 రోజులకే సరిపోతాయి, ముఖ్యంగా మిసైల్స్, తర్వాత ఏం చేయలేము అని వాళ్ళకి హెచ్చరిక పంపించారు. SOS అంటారు, సేవ్ అవర్ సోల్స్. కానీ అందుకని మేకపోతు గాంభీర్యంతో ట్రంప్ 2 ప్రకటనలు చేశాడు. ఒకటి, సెప్టెంబర్ వరకు యుద్ధం కొనసాగిస్తాడట. రెండోది, కుర్దులకు కూడా తిరుగుబాటుదారులకు కూడా ఆయుధాలు ఇస్తాడంట. ఓకే. అంటే కేవలం తన సైన్యాలు కాకుండా కుర్దులు స్థానికంగా తిరుగుబాటు, వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు. కానీ చాలామంది యుద్ధ నిపుణులు చెప్పేదేంటి, కుర్దులకు ఆయుధాలు ఇస్తే వాళ్ళు విచ్చలవిడిగా ఎక్కడికక్కడ చేస్తే అంతర్యుద్ధం వస్తుంది, శాంతి పూర్తిగా కుప్పకూలుతుంది. ఇరాక్లో ఇలాగే చేస్తే ఐసిస్ అనేది పుట్టింది. ఇప్పుడు కుర్దులకు ఆయుధాలు ఇస్తే కూడా అదే పుడుతుంది. అమెరికా సైన్యాలకు ఆధ్వర్యం వహిస్తున్న సైనిక అధికారులు చెప్తుంది ఏంటంటే, మేము హైయెస్ట్ ప్రయారిటీ ప్రాణాల రక్షణకి ఇస్తున్నాము. ఇక్కడ దేశం కాని దేశంలో ప్రాణాలు పోతే మాకేం ఉండదు కాబట్టి. సో ఈ విధంగా చెప్పాలంటే మేకపోతు గాంభీర్యం ఎంత చూపిస్తున్నా కానీ చాలా భయంగా ఎలా ఇప్పుడు సెప్టెంబర్ వరకు అనడం కూడా అదే. అంటే నెమ్మది కొద్దిగా ఆయుధాలు వేసుకుంటూ సాగదీయొచ్చు అని. కానీ సాగదీసిన కొద్దీ అమెరికాకే నష్టం, కష్టం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఉట్టిగా ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందనని ఇప్పుడు క్యూబా మా నెక్స్ట్ టార్గెట్ అని ప్రకటిస్తున్నాడు ట్రంప్. ఇరాన్ టార్గెట్ అయిపోయినట్టు, నెక్స్ట్ టార్గెట్ క్యూబా. అంటే ఏదో ఒక విధంగా దాదాగిరి, దౌర్జన్యపూరితమైన దురాక్రమణ కొనసాగించాలి అని ఒక చివరి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బహుశా ఇది ప్రపంచ ప్రజానీకం, ప్రజాభిప్రాయం, పబ్లిక్ ఒపీనియన్ అడ్డుకునే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇరాన్ అయితే విపరీతంగా నష్టపోతుంది. ఇప్పటికి 1500 మంది లెక్కలేనని భవనాలు విధ్వంసం అయిపోయినాయి. గల్ఫ్ దేశాల్లో, పశ్చిమాసియాలో కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇంకా వాణిజ్యపరమైన నష్టం, స్టాక్ మార్కెట్ కుప్పకూలడం, విద్యా వైద్యాలకు నష్టం, అది మనం ఏం చెప్పలేము. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి. మోదీ ప్రభుత్వం కూడా ఇంకా కొంచెం తన విధానాన్ని మార్చుకోవాలి. శ్రీలంక దగ్గర ఇరాన్ నౌకను ముంచేయడానికి భారతదేశం యొక్క స్థావరాన్ని, భారతదేశం యొక్క నిఘా సమాచారాన్ని ఉపయోగించుకున్నాము అని అమెరికా అధికారి ఒకటి చెప్పాడు. ఇది చాలా సంచలనానికి కారణమైంది. ఇది కూడా భారతదేశానికి లేని కళంకం తెచ్చిపెట్టింది. టు కంక్లూడ్, అల్ జజీరా నేను ఒక స్టోరీ రాస్తూ భారతదేశం ఇప్పటి వరకు మోదీ గారే పర్టికులర్గా హిందూ మహాసముద్ర శాంతికి మేము గార్డియన్స్ లాగా, రక్షకుల్లాగా ఉన్నాము అని చెప్పాడు. కానీ అక్కడే ఈ నౌకను ముంచేసి 100 మందిని చంపితే దిక్కు దివాణం లేకుండా పోయింది. ఇది భారతదేశ ప్రతిష్టకు పెద్ద మచ్చ అని కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ 3 కోణాలు, ఇజ్రాయిల్, అమెరికా, భారత్, 3 కోణాలు కూడా తీవ్రమైన మదనానికి గురవుతున్నాయి. రైట్ సార్. సార్, ఇంకో యాంగిల్ చూసుకుంటే ఈ మొన్నే సోనియా గాంధీ తీవ్రంగా వ్యాఖ్యానించారు, ఇండియా యొక్క విధానం ఇది కాదు, మీరు ఇలా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు, మీరు వ్యాఖ్యానించాలి, దీని గురించి మీరు మాట్లాడాలి అని. అలాగే లెఫ్ట్ పార్టీలు కానీ మొదటి నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, నిరసన ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఏమంటారు సార్? నిజమే, ఈ ప్రభావం అంతా పడింది కాబట్టే కదా, లేకపోతే ఆయన చనిపోయిన 5 రోజులకు వెళ్ళి సంతాపం తెలపడం ఏంటి? రెండోది అల్ జజీరా స్టోరీ, రాయిటర్స్, ఇట్లాంటివన్నీ ఎక్కడ వేర్ ఇండియా స్టాండ్స్, వై ఇండియా ఈజ్ సైడింగ్ విత్ ఇజ్రాయిల్ అనే ప్రశ్నలన్నీ కూడా వచ్చాయి.
కాబట్టి ఆయన వెనక్కు తగ్గట్టు సోనియా గాంధీ గారు చాలా స్ట్రాంగ్ లెటర్ రాశారు. అసలు భారతదేశానికి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు, నోరెత్తి దురాక్రమణను ఖండించలేని పరిస్థితిలో పడిపోయాము, మీరేదో తటస్థం అంటున్నారు కానీ మీ ఇజ్రాయెల్తో ఉన్నారని అందరూ భావిస్తున్నారు అని చాలా విడ్డూరం. నిన్న రాహుల్ గాంధీ కూడా మాట్లాడి ఏమనంటే అమెరికా వాళ్ళంట రష్యా నుంచి భారతదేశం చమురు తెచ్చుకోవడానికి ఒక 4 రోజుల పాటు మినహాయింపు ఇచ్చారట. దాన్ని మన విజయంలాగా మోదీ ప్రభుత్వం చెప్పుకుని ఉంటే నువ్వు ఎవరి దగ్గర చమురు తెచ్చుకుంటే దానికి వాడెవడో అనుమతి తెచ్చుకోవడం ఏంటి, భారతదేశానికి తలవంపులు కాదా అని మీరు అన్నట్టు వామపక్షాలు కమ్యూనిస్ట్ నాయకులు ముందు నుంచి దీన్ని నిరసిస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దశాబ్దాలుగా మనం అనుసరిస్తున్న శాంతి కాముక అలీన విధానం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, పాలస్తీనాకు అనుకూలం, ఇట్లాంటివన్నీ ఇక్కడ దెబ్బతినిపోయాయి. వీటిని కనుక పునరుద్ధరించకపోతే భారతదేశ ప్రతిష్టకు ప్రయోజనాలకు కూడా భంగకరము అని. ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇన్నిటి మధ్యలో ఇరాన్ తన ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడానికి బిట్ కాయిన్ అనేదాన్ని గొప్పగా ఉపయోగిస్తున్నారు. ఓకే, ఏ టెక్నాలజీ అయితే వీళ్ళు అది చేస్తామన్నారో ఇవన్నీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. బిట్ కాయిన్ అందరికీ అందుబాటులో ఉందిగా, దాని ద్వారా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తారు. రైట్ సార్.